నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, వెహికల్స్ అంటే ముఖ్యంగా చూస్తే మనకి నేటి కాలంలో అయితే కనుక ప్రతి ఒక్కరికి కారు లేకపోతే కనీసం బైక్ అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది సార్. వీటికి సంబంధించిన నెంబర్స్ అయితే కనుక ఫ్యాన్సీ నెంబర్సే ఎక్కువ వాడుతూ ఉంటారు. మనం 999 కానీ 777 కానీ ఇలా ఎక్కువ వెహికల్ నెంబర్స్కి చూస్తూ ఉంటాము. వీటి కోసం అయితే కనుక ఫ్యాన్సీ నెంబర్స్ కోసం లక్షలు పెట్టి కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అసలు మనం వాడుతున్న వాహనానికి నెంబర్స్ అనేవి ఎలా ఉండాలంటారు? మన లక్కీ నెంబర్స్కి కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటికి లింక్ చేసి ఉండాలా? లేతే ఇలా ఫ్యాన్సీ నెంబర్స్ అసలు వాడచ్చా లేదా? ఎందుకంటే మన రోడ్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. రోజుకి సిటీల్లో అయితే కనుక ఎన్నో ప్రమాదాలు అవుతూ ఉంటాయి. సో, ఈ విషయం అనేది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా! అసలు వాహనాలకి నెంబర్లు ఎలా ఉండాలి? ఈ విషయాలు ఒకసారి చెప్తారా? ఒక వెహికల్ ఎప్పుడైనా సరే యాక్సిడెంట్‌కి గురైందంటే హ్మ్. మెయిన్‌కి వెహికల్ నంబర్‌లో నెగెటివ్ నంబర్స్ ఉంటాయి. ఓకే. కాబట్టి వెహికల్ నంబరే అండి మెయిన్. మీకు గతంలో జరిగిన చాలా యాక్సిడెంట్లు నేను చెప్తాను. హ్మ్. రీసెంట్‌గా మనకు ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఒక బస్ యాక్సిడెంట్ అయింది. అవును సార్. చాలా మంది చనిపోయారు. హ్మ్. బాధాకరమైన సంఘటన ఏమిటంటే ఒక ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు ఆడపిల్లలు చనిపోయారండి. చనిపోయారు. అవును సార్. ఆ హ్మ్. బస్ నంబర్ వచ్చేసి మనకు టోటల్ చేస్తే నెగిటివ్ నంబర్లో ఉందండి. ఓకే. 8లో వచ్చింది. వెరీ వెరీ డేంజర్. సార్, ఇప్పుడు వెహికల్ నెంబర్ అనేది కింద జనరల్‌గా 4 ఎస్. డిజిట్స్ ఉంటాయి. పైన ఏపీ కానీ, తెలంగాణ గాని వచ్చి అక్కడ 2 నంబర్స్ ఉంటాయి. అవి ఇవి యాడ్ చేయాలా? లేతే కింద ఓన్లీ 4 నంబర్సే కన్సిడర్ ఎస్ చేయాలా? అండి. ఇప్పుడు చాలా మందికి మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. చాలా మందికి డౌట్ ఉంటుందండి. హ్మ్. ఆ 4 డిజిట్సే మనం చూసుకోవాలా? లేదా స్టేట్ సీరీస్ కానీ, ఆ అవును. డిస్ట్రిక్ట్ సీరీస్ చూడాలని అంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ జానకిరామ్ గారు చనిపోయారండి. హ్మ్. ఆయన వెహికల్ నంబర్ వచ్చేసి 2323. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు 1 2323 అంటే 5 1 అని చాలా హ్మ్. బాగుంటుకుంటారు. మళ్ళీ ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా! అదే. ఆయన టోటల్ వెహికల్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చూసినప్పుడు అది 8 వచ్చిందండి. ఓకే. పైన సీరీస్ కూడా యాడ్ ఎస్. చేస్తే. పైన ఓకే. సిరీస్ ఏపీ సంథింగ్ ఉంటుంది ఆ! కదా! అది కూడా మనం యాడ్ చేసి చూసినప్పుడు ఓకే. ఆ! నెగెటివ్ నంబర్ వచ్చింది. కానీ లాస్ట్ 4 డిజిట్ చూసుకున్నప్పుడు బానే ఉందనుకున్నారు. హ్మ్. అది యాడ్ చేసి అప్పుడు రాంగ్ వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది ఓహో! ఆయన యాక్సిడెంట్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆయన యొక్క సీరీస్ ఓకే. కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. టోటల్ ఇండియా వైడ్‌గా హ్మ్. ఎవరైనా ఏం చేస్తారంటే లాస్ట్ 4 డిజిట్స్‌నే ఫస్ట్ చూస్తారండి. అవును. కానీ ముందు నంబర్‌లు కూడా మన నంబర్ ప్లేట్ మీద డిస్‌ప్లే అవుతూ ఉంటాయి కదా! అవును. దాని పవర్ కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అదేవిధంగా రీసెంట్‌గా మనకు విజయవాడ దగ్గర శ్రీనివాసరావు గారని ఒక హైకోర్టు లాయర్ చనిపోయారు. హ్మ్. అంటే ఓకే. ఆయన ఆగిన కార్‌నే వచ్చి ఒక ట్రక్ మీదొచ్చేసింది. అయ్యో! ఆ హ్మ్. కార్ నంబర్ కూడా రాంగ్‌లో ఉంది. ఆ ఓకే. కార్ నంబర్ వచ్చేసి 6662 అండి. 666. అంటే ఆ! 2 వచ్చింది. 2 ఈజ్ అప్ అండ్ డౌన్ లైఫ్. సడెన్ డెత్ అండి లైఫ్‌లో. ఓకే. ఆ! ఆయన ఏమనుకున్నారు వెహికల్ నంబర్ 666 అనుకుంటే ఇదేదో ఫ్యాన్సీ నంబర్ ఉంది. అవును. ఫ్యాన్సీగా తీసుకోవచ్చని అనుకుంటారండి. హ్మ్. మిత్రులారా మీరు ఎప్పుడైనా గమనించండి. వెహికల్ నంబర్ ఎప్పుడూ కూడా ఫ్యాన్సీగా తీసుకోకండి. ఓకే. చాలామంది సెలబ్రిటీలు 999 హ్మ్. తీసుకుంటూ ఉంటారు. వెరీ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే 9 అనే నంబర్ చాలా హై ఎనర్జీ నంబర్ అండి. ఓకే. ఆ హై ఎనర్జీ గనక ఒక్కసారి యాక్సిడెంట్ అయితే చాలా మీరు విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే. అదంత మంచి నంబర్ కాదండి. దానికి ఇంకా చాలా లక్షలు చాలా పెట్టి చాలా తీసుకుంటారు. కాస్ట్ పెట్టి కొంటారు. హ్మ్. హర్యానాలో ఒక వెహికల్ ₹1,00,000కి కొన్నారండి. హ్మ్. కానీ ఆ వెహికల్ నంబర్ కోట్లలో పలికిందండి. అబ్బా! ఆ! మీరు గుర్తుపెట్టుకోండి ఎంత అదే. కాస్ట్. మన అవును. వెహికల్ నంబర్ కొనేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్త పడాలండి. ఓకే. ఎప్పుడైనా మన వెహికల్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఇది ఒక 70% మన మీద ఎఫెక్ట్ చూయిస్తుంది. హ్మ్. ఒక 30% స్టేట్ సీరీస్ గాని, డిస్ట్రిక్ట్ కోడ్ కూడా చూయిస్తుంది. ఓకే. అయితే మనం ఎప్పుడైనా సరే మన హ్మ్. డేట్ ఆఫ్ బర్త్‌కి పరిగణలోకి తీసుకొని హ్మ్. స్టేట్ సీరీస్ మనకు లక్కీగా ఉండాలి. అవును. ప్లస్ లాస్ట్ 4 డిజిట్స్ లక్కీగా ఉండాలి. 2 మ్యాచ్ చేసినప్పుడు కూడా లక్కీగా చూడాలి. ఓకే. ఎగ్జాంపుల్ ఆ! ఒక వెహికల్ నంబర్ మీరు చూడండి. హ్మ్. TG07 హ్మ్. 3199 ఉందనుకోండి. అప్పుడు మనకేంటి 3199 ప్లస్‌గా ఉండాలి. అవును. ప్లస్ TG07 కూడా ప్లస్‌గా ఉండినప్పుడే మీకు లక్కగా కలిసొస్తుంది.
ఓకే. వెహికల్ నంబర్ టోటల్ యాడ్ చేసినప్పుడు రాంగ్ వస్తే 100% యాక్సిడెంట్లు జరుగుతాయి. ఓకే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే హైదరాబాద్లో చనిపోయారు, హ్మ్. యంగ్ ఎమ్మెల్యే అండి. హ్మ్. రీజన్ ఏంటి? వెహికల్ నంబర్ రాంగ్లో ఉండడమే. ఓకే. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే హ్మ్. మీరు వెహికల్ నంబర్స్ నేను కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవే వెహికల్ నంబర్స్ ఉంటాయి. ఓకే. సార్ ఇప్పుడు జనరల్‌గా మీరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి అన్నీ లింక్ అయ్యి ఉంటాయి అంటారు కదా! మరి ఇవి మనకి లక్కీ నంబర్స్ కింద అలా కన్సిడర్ చేయవా? లేదండి, అది దాన్ని డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. ఎగ్జాంపుల్, హ్మ్. ఒకటో నంబర్ వాళ్ళు హ్మ్. ఎవరైతే 1, 10, 19, 28 డేట్లో పుట్టుంటారో హ్మ్. ఎటువంటి వాళ్ళకు యాంటీ వెహికల్ నంబర్స్ 8. ఓకే. ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 8 నంబర్ ఉండకూడదు. వెహికల్ నంబర్స్ని కొనకూడదు. ఓకే. టోటల్ 8 వచ్చినా మంచిది కాదు. అన్ని రకాల యాక్సిడెంట్లు 8 వచ్చే వెహికల్స్కి జరుగుతున్నాయి. ఓకే. అదే విధంగా 2 నంబర్ అండి. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2 అయింది అనుకోండి, మీరు 4 నంబర్ వెహికల్ని వాడకూడదు. ఓకే. కాబట్టి యాక్సిడెంట్ 100% జరుగుతున్నాయి 8 నంబర్, 4 నంబర్. హ్మ్. అదేవిధంగా 3వ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 3, 12, 21, 30 అయితే హ్మ్. ఇటువంటి వాళ్ళ వెహికల్ నంబర్ టోటల్ 6 రాకూడదు. ఎందుకంటే 3 and 6 యాంటీ. కానీ 6 నంబర్ మంచిదే అని మీరు తీసుకుంటే ఎలా? అదే. అది యాంటీ. ఓహ్! అదేవిధంగా 4 నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4 అయింది అనుకోండి, హ్మ్. 4, 13, 22, 31 వాళ్ళు ఇటువంటి వాళ్ళు వెహికల్ నెంబర్ టోటల్ 8 పడదు, టోటల్ 9 పడదు, టోటల్ 2 కూడా పడదు వీళ్ళకి. ఓహ్! అది యాంటీ అండి. ఇవే యాక్సిడెంట్లకు కారణం. హ్మ్. వెహికల్ నెంబర్ 5 అంటే టోటల్ 5 ఎప్పుడు వాడాలి? హ్మ్. సాధారణంగా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అవును. హ్మ్. అప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఎటువంటి వెహికల్ నంబర్స్ తీసుకోవాలి అనుకుంటారు. హ్మ్. మీ వెహికల్ నంబర్ ఎప్పుడైనా సరే హ్మ్. టోటల్ 5 ఉన్న వాళ్ళు తీసుకోండి. ఎనీ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఆ! మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా టోటల్ వెహికల్ నెంబర్ 4 తీసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే. ఆ! కానీ డేట్ ఆఫ్ బర్త్ 5 ఉన్న వాళ్ళు 8 తప్ప మిగతాది ఏదైనా తీసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. హ్మ్. 6 వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 ఉంటే మీరు అవాయిడ్ చేయాల్సిన టోటల్ వెహికల్ నెంబర్ 3. ఎందుకంటే 3 and 6 యాంటీ. హ్మ్. వెహికల్ నెంబర్ 7 ఉన్న వాళ్ళు టోటల్ 8 వెహికల్ నెంబర్ని అవాయిడ్ చేయాలి. ఓకే. 8 వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే హ్మ్. మీరు పొరపాటున కూడా వెహికల్ నెంబర్ టోటల్ 1 వచ్చేది తీసుకోకూడదు. ఓకే. ఆ లాస్ట్ 4 డిజిట్స్ కూడా 1 ఉండకూడదండి. వెరీ వెరీ డేంజరస్. 100% యాక్సిడెంట్ అవుతాయి. 8 అనేది చాలా చాలా డేంజర్. హ్మ్. 8 మళ్ళీ 1 యాంటీ కాంబినేషన్ చాలా చాలా డేంజర్. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ 9 కనుకుంటే హ్మ్. ఇటువంటి వాళ్ళు వెహికల్ నంబర్ టోటల్ 2 కానీ 4 కానీ 8 కానీ అవాయిడ్ చేయండి. ఓకే. అయితే ఎక్కువగా మన యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఒక వెహికల్ నంబర్కి స్టార్టింగ్ స్టేట్ సిరీస్ కొంతవరకు పనిచేస్తుంది. అవును. లాస్ట్ 4 డిజిట్స్ని కూడా మనం చాలా బాగా పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. ఆ 4 డిజిట్స్ ఎప్పుడైనా సరే హ్మ్. మీకు వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, అవును. 4తో ఎండ్ అయింది అనుకోండి, హ్మ్. మీ వెహికల్ బ్యాక్ సైడ్ యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. అంటే ఆ! మనమే యాక్సిడెంట్లను అట్రాక్ట్ చేస్తాం. హ్మ్. కాబట్టి మీకు ఒక వెహికల్కి బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయిందంటే మీ వెహికల్ నెంబర్ ఎండింగ్ 4 అయి ఉంటుంది. ఓకే. ఆ! మీకు ఎప్పుడైనా మీరే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు హ్మ్. అంటే మీ వెహికల్ నెంబర్ ఎండింగ్ 3 అయి ఉంటుంది. అంటే 3 ఉంటే మన వెహికల్కి ఫ్రంట్ సైడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఓహ్! హ్మ్. మనం రైట్ రూట్లోనే వెళ్తున్నప్పుడు ఎవరైనా లెఫ్ట్ నుంచి వచ్చి యాక్సిడెంట్ చేశారు మనకి, ఓకే. వెహికల్ నెంబర్ ఎండింగ్ 7 ఉంటుంది. హ్మ్. మనం ఎప్పుడైనా రైట్లో వచ్చి యాక్సిడెంట్ చేశారు, ఆ! వేరే వాళ్ళు వచ్చి మనకు రైట్ సైడ్ యాక్సిడెంట్ ఎక్కువగా తరచుగా అవుతుంది, 8 ఉంటుంది. ఓకే. కాబట్టి మన వెహికల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడైనా సరే హ్మ్. 4 కానీ 3 కానీ 7 కానీ 8 ఉండకూడదు. అదేవిధంగా వెహికల్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఎప్పుడు 0 పెట్టుకోకండి. హ్మ్. ప్లస్ ఎండింగ్ డిజిట్ ఎప్పుడు కూడా ఆ! ఫస్ట్ డిజిట్తో పోల్చుకుంటే లాస్ట్ డిజిట్ రైసింగ్ ఉండాలండి. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్లో 9 తీసుకుంటారా, హ్మ్. ఎండింగ్ నంబర్ డౌన్ అవుతుంది, 1, 2 పెట్టుకుంటారు. ఓకే. ఎప్పుడు రైజ్లో ఉండాలి, వెహికల్ నంబర్ డౌన్ అవ్వకూడదు. హ్మ్. కాబట్టి మనం ఎప్పుడైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని హ్మ్. వెహికల్ నంబర్ మనం కరెక్ట్గా గనక న్యూమరాలజీ ద్వారా తీసుకోగలిగితే ఆ! మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఫ్యామిలీ అంతా దాని మీద జర్నీ చేస్తాం. అవును ఏదైనా రాంగ్ నంబర్ తీసుకొని మనకు Hmm. అనుకోరాని ప్రమాదం జరిగితే
ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందండి. అవును. అయితే మీ వెహికల్ నంబర్ ఒకవేళ టోటల్ 4 కానీ 8 ఉంటే మీకు ఒక చిన్న రెమెడీ అండి. ఉమ్, 41 అనే నంబర్ని మీ స్టీరింగ్ దగ్గర కార్కి బైక్కి అయితే లైట్ దగ్గర డూమ్ దగ్గర పెట్టండి. మీకు పాజిటివ్ ఉంటుందండి. మీకు ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా మీకు అటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు వెహికల్ తీసేసుకున్నారు, కానీ అవును. ఆ నంబర్ మార్చలేరు, అప్పుడు ఏం చెయ్యాలనే డౌట్ వస్తుంది. అవును, అప్పుడు 41 నంబర్ పెట్టండి, మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. తప్పకుండా సార్. సార్ జనరల్గా ఓకే, ఇప్పుడు రిపిటేషన్ అవ్వకూడదు అని చెప్పారు కదా, ఫ్యాన్సీ నెంబర్స్ ఉండకూడదు అని. ఏ నెంబరు రిపీట్ అవ్వకూడదు అంటారు? అయితే మన మొబైల్ నంబర్ ప్యాటర్న్ వేరే, వెహికల్ నంబర్ ప్యాటర్న్ వేరే అండి. ఓకే. మొబైల్ నంబర్లో అయితే మనం చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది, ఆ, కానీ వెహికల్ నంబర్లలో కొన్ని కన్సిడర్ చేయొచ్చు అండి. ఓకే. ఎగ్జాంపుల్ 111 కానీ, ఉమ్, 333 కానీ, 555, 666, 999 చేయొచ్చు. ఓకే. కానీ ఆ, వెహికల్ నంబర్లలో మల్టిపుల్ నంబర్స్ వెరీ వెరీ బ్యాడ్. ఏ నంబర్స్ అంటే ఆ, 444, ఆ, 777, ఓకే. 888, 222 బ్యాడ్ అండి. ఓకే. కాబట్టి ఇవి లేకుండా మీరు చూసుకుంటే మీ వెహికల్ చాలా సక్సెస్ఫుల్గా ఉమ్, మీ కోరుకున్న గమ్యాన్ని మీకు రీచ్ అయ్యేలా చూస్తుంది. తప్పకుండా సార్. సో విన్నారు కదా, వెహికల్ నెంబర్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్న ఒకసారి సార్ని కన్సిడర్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.